బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. కిందటి వీడియోలో మనం ఆల్రెడీ సిపిడబ్ల్యూడి రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది, అది ఎవరు తీసుకోవాలి, దాంట్లో రకాలు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం కిందటి వీడియోలో మనం తెలుసుకోవడం జరిగిందండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఈరోజు మనం ఈ వీడియోలో సిపిడబ్ల్యూడి అప్డేట్స్ గురించి మనం తెలుసుకుందాము. ముఖ్యంగా సిపిడబ్ల్యూడి వచ్చేసి కొత్తగా మనకి ఇప్పుడు సైట్ అనేది కొంచెం అప్డేట్ అనేది చేయడం జరుగుతుందండి. 6 months అప్లికేషన్ అనేది జరుగుతాయి. సో ఈ 6 months వచ్చేసి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో మొత్తం అవన్నీ హోల్డ్లో పడడం జరుగుతుందండి. అంటే యాక్చువల్లీ ఈ జనవరి 1 నుంచి నెక్స్ట్ మనకి జూన్ వరకు మొత్తం ఇవన్నీ చెకప్ అనేవి జరగవు, ఖాళీ అప్లికేషన్ మాత్రం జరుగుతాయి. సో అందరిది గమనించాలి. క్లాస్ 5 వారు కానీ, క్లాస్ 4 కానీ, క్లాస్ 3 కానీ, క్లాస్ 2 కానీ, క్లాస్ 1 కానీ ఎవరైనా కానీ అప్లికేషన్ అనేది ప్రస్తుతం అనేది చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ చెకప్ అనేది కొంచెం లేట్ అవుతుందండి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి కిందటి వీడియోలో వాళ్ళది మనం చెప్పలేదు. సో ఈ వీడియోలో మనం చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది రీసెంట్గా అప్డేట్ కాబట్టి మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు సిపిడబ్ల్యూడి క్లాస్ 4, క్లాస్ 5 వచ్చేసి డిగ్రీ బేస్ మీద, డిప్లొమా బేస్ మీద చేసుకోవచ్చు, వర్క్ ఆర్డర్ కాపీ అవసరం లేదని చెప్తున్నారు కదా. సో ఒకవేళ క్లాస్ 3, క్లాస్ 2 గురించి, క్లాస్ 1 గురించి చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. ఒకవేళ క్లాస్ 1 గురించి చెప్పుకుంటే మనకి 9 crores 3 ఉండాలండి. క్లాస్ 2కి వచ్చేసి 6 crores 2 ఉండాలండి. క్లాస్ 3 గురించి చెప్పుకుంటే 2 crores + 2 crores 4 crores అనేది కంపల్సరీ ఉండాలి. సో వీటిని యాడ్ చేసేసి వాళ్ళ డాక్యుమెంటేషన్, ఎనెక్సర్, బ్యాంక్ షూరిటీ, బ్యాంక్ సాల్వెన్స్ సర్టిఫికేట్, బ్యాంక్ లెటర్ ఇవన్నీ యాడ్ చేసి మనం సిపిడబ్ల్యూడి అప్లికేషన్ చేయడం జరుగుతుందండి. మేము సిపిడబ్ల్యూడి ఆల్ ఓవర్ ఇండియా అప్లికేషన్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం మేము ఎక్స్ప్లెయిన్ చేసిన సిపిడబ్ల్యూడి రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిట్ మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది మన వీడియోలు చూస్తున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరికి తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.